హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీతో నా పర్సనల్ విషయం ఒకటి షేర్ చేసుకోబోతున్నానండి. ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఇది మన అందరికీ తెలిసిందే. అది ఎప్పటికైనా సరే ఎలా అయినా సరే నిజం చేసుకోవాలి అనుకుంటాం. అలాగే మేము కూడా రీసెంట్గా మా కళని నిజం చేసుకున్నామండి. ఫ్లాట్ తీసుకున్నాము. ఏదో కొనుక్కున్నాం, మనీ బాగానే పెట్టేశాం అని కాదు కదండి. మనం ఏదైనా తీసుకున్నామని అంటే అది మన మనసుకి నచ్చినట్టు లేటెస్ట్ ఫెసిలిటీస్తో ఎంత వీలైతే అంత లో బడ్జెట్లో కన్వీనియంట్గా చూస్ చేసుకుంటేనే మనం మన కల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతాం. సో మేము కూడా అలాగే తీసుకున్నాం అనుకుంటున్నామండి. మీరు కూడా ఒకసారి చూసి అది కరెక్టో కాదో నాకు కమెంట్ చేయండి. అసలు ఫస్ట్ మేము ఫ్లాట్ తీసుకున్నామని డిసైడ్ అయినప్పటికీ మాకు ఫ్లాట్ మీద అసలు అవగాహన కొంచెం కూడా లేదండి. ఏదో ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకున్నాం తప్ప ఏ ఏరియాలో తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, అసలు కాస్ట్ ఎలా ఉంటాయి, ఎలా చూసుకోవాలి, ఎలా మెజర్ చేసుకుని చూసుకోవాలి, స్క్వేర్ ఫీట్స్ ఇవన్నీ సరే మాకేం తెలియదండి. ఇవే కాకుండా అసలు గేటెడ్లో తీసుకుందామా, సెమీ గేటెడా, ఇండివిజువలా ఇలా అని మా మైండ్లో చాలా ఐడియాస్ అయితే చక్కర్లు కొట్టేవి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉండేసరికి మేమేం చేసామంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన వ్యూస్ ప్రకారం కాదు, మనం డైరెక్ట్గా చూస్తేనే బెటర్ కదా, ఏదైనా మనకి బాగా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంలో ఒకసారి గేటెడ్కి వెళ్ళి చూసాము. అలాగే ఇండివిజువల్ అలా అన్నీ మేము అనుకున్నవన్నీ కూడా చూసామండి. ఆఖరికి స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ అయితే బెటర్ అనిపించింది నాకు. అంటే నా మైండ్ సెట్కి నాకు అది సూట్ అవుతుంది అనిపించింది. సో స్టాండ్ ఎలోన్లో ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇలా స్టాండ్ ఎలోన్లో తీసుకుందామని ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ అప్రోచ్ ఎలా చేసామంటే మేము ఓఎల్ఎక్స్లో నో బ్రోకర్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో తెలిసిన వాళ్ళకి బ్రోకర్స్కి ఇలా అందరికీ చెప్పామన్నమాట. న్యూ అపార్ట్మెంట్స్ ఏవైనా ఉంటే సరే మాకు ఇన్ఫామ్ చేయండి అని. సో ఒకసారి రిజిస్టర్ అయితే చాలండి. ఆ సైట్స్లో వాళ్ళు మనం హౌస్ తీసుకునేంత వరకు అయితే మనల్ని వదిలిపెట్టరు. అసలు డైలీ కాల్స్ వస్తూనే ఉంటాయన్నమాట మనకి. సో అలా వీకెండ్స్ పెట్టుకునేవాళ్ళం అనమాట. సాటర్డే సండేస్ అలా పెట్టుకునేవాళ్ళము. వాళ్ళు చెప్పటం, అడ్రస్ షేర్ చేయటం, మేము వెళ్ళటం, అక్కడ చూసి రావటం. నాకేంటంటే మెయిన్ వెంటిలేషన్ బాగుండాలండి, ఏరియా కూడా మంచిగా ఉండాలి, వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, మనకి స్కూల్స్కి ఆఫీసెస్కి కూడా కొంచెం దగ్గరగా ఉండాలి అని ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవన్నమాట. సో అవన్నీ మీట్ అయ్యేటట్లుగా వెతకాలంటే కొంచెం టైం పట్టింది. బట్ ఫైనల్గా అయితే కనుక అన్నీ రీచ్ అయ్యేటట్టుగా మాకు మంచిగా మనసుకు నచ్చినట్లుగా మంచిగా దొరికిందండి. వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంటుంది మా ఫ్లాట్లో. సో అలా ఫస్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళామండి. ఫస్ట్ ఏం తీసుకోవాలనేది డిసైడ్ అయిపోయాము. తర్వాత ఏ ఏరియాలో చూసుకోవాలి అనేది కూడా డిసైడ్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ ఫీట్స్ గొడవండి. మనకు తెలిసిందే కదా, ఒక్కొక్క ఏరియాలో ఎస్ఎఫ్టీ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో అలా అవన్నీ చూసుకుంటూ ఏ ఏరియాలో ఎంతెంత ఉన్నాయో అనుకుంటూ కూడా చూసుకుంటూ వెళ్ళాము. కానీ మనకి కావాలనంటే కొంచెం ఎక్కువ పెట్టక తప్పదండి. ఏదైనా సరే ఫెసిలిటీస్ని బట్టే ఉంటుంది, డిస్టెన్స్ని బట్టే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఎస్ఎఫ్టీ రేట్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకు కొంచెం మెయిన్ సెంటర్లో కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టకైతే తప్పదనుకోండి. సో అలానే మేము మరీ లోపలికి కాకుండా కొంచెం రోడ్ సైడ్కే బయటకే తీసుకున్నాం అనమాట. సో ఎస్ఎఫ్టీస్ అండి. నెక్స్ట్ మనకి డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఒక కనీసం 1100 నుంచి పైన ఉంటేనే మనకి కొంచెం స్పేషియస్గా ఉంటుందన్నమాట. సో త్రిబుల్కి వెళ్ళాలంటే ఇంకా 1400, 15 అలా బాగుంటాయి. సో మేము తీసుకున్నది ఏంటంటే 1200 ఎస్ఎఫ్టీ తీసుకున్నాం మేము. మాకు అది సరిపోతుంది అనిపించింది, అండ్ స్పేషియస్గా కూడా ఉన్నట్టు అనిపించింది ఫ్లాట్. సో మాకు అది చాలు అని మేము డిసైడ్ అయ్యాము. సో ఈ ఎస్ఎఫ్టీస్ వాటి కాస్ట్ ఇవన్నీ అయ్యాక నెక్స్ట్ అమ్యూనిటీస్ అండి. అమ్యూనిటీస్ ఏంటంటే మనందరికీ తెలిసిందే కనుక మనకి ఎన్ని ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాటికి ఛార్జ్ చేసినట్టు తీసుకుంటారనమాట. సో మాకేంటంటే లిఫ్ట్, పవర్ బ్యాకప్, యోగా రూము, జిమ్ ఇలా అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాటికి తగ్గట్టుగానే అమ్యూనిటీస్ కూడా ఛార్జ్ చేశారనమాట. సో అమ్యూనిటీస్ ఫ్లాట్ ఇవన్నీ అవ్వాక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నామండి. రిజిస్ట్రేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గానే, దేవుడి దయ వల్ల చక్కగా అంతా సవ్యంగా జరిగిపోయింది. సో అదంతా అయిపోయాక నెక్స్ట్ వుడ్ వర్క్ అనమాట. అమ్మ ఇక్కడ మొదలైద్దండి అసలైన తలనొప్పి. ఏ కలర్ తీసుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అది ఇది అని నేనైతే యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో చాలా సెర్చ్ చేసేసాను అనమాట. అండ్ ఇవే కాకుండా ఇంటీరియర్ డిజైనర్స్ కూడా పంపిస్తూ ఉంటారు కదా మనకి,
అవన్నీ కూడా బాగా సెట్ చేశానండి. నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకునేదాన్ని. మేము బయట ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళవి ఉంటాయి కదా, అవే ఇప్పుడు మనకి లైవ్ స్పేస్ అని లేదా వాళ్ళే బయట చేసేసి తీసుకొచ్చి మనకి ఫిట్ చేసేస్తూ ఉంటారు కదండి కొన్ని. అటువంటి వాటికి వెళ్ళలేదన్నమాట. మేము రిలేటివ్స్ ద్వారా మాకు ఒక అతను సజెస్ట్ చేశారు ఇంటీరియర్ డిజైనర్ని. సో ఆయన ఏంటంటే మనకి నచ్చినట్టుగా మన వ్యూస్కి ఆయన వ్యూస్ కూడా చేర్చి ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని చెప్పి బాగా సజెస్ట్ చేస్తారు. సో ఆయన ద్వారా వెళ్ళాము మేము. ఆయన మేము కలిపి కలర్ సెలెక్షన్ కానీ వుడ్ వర్క్ సెలెక్షన్ కానీ అన్నీ ఇక్కడ ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుందని వీడియోస్ అవి చూసి అలా డిసైడ్ చేసామండి. చూశారు కదా, కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతిదీ అన్నీ డీసెంట్గా ఉంటాయి. నాకు హైగా మరి ఎక్కువ థిక్ కలర్స్ అలాంటివి నచ్చవు అనమాట. సో మ్యాక్సిమం లైట్ కలర్స్కే వెళ్ళాము. సో ఇలా అయితే డిసైడ్ చేసాము నెక్స్ట్ స్టెప్లో. సో ఇలా వుడ్ వర్క్, వాటి స్ట్రక్చర్స్, లామినేషన్స్ ఇవన్నీ అయిపోయాక వాల్ పేపర్స్కి వెళ్ళామండి. వాల్ పేపర్స్ చాలా మంచివి దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో. మనం పెట్టే ప్రైస్ని బట్టి అవి వాటి క్వాలిటీ అవి బాగుంటున్నాయండి. సో మేము వాల్ పేపర్స్కి డైరెక్ట్ షాప్కి వెళ్తే ఆయన మాకు బండిల్స్ మా ముందేసి సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. కొన్ని అలా సెలెక్ట్ చేసాము, కొన్ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. మీరు స్టార్టింగ్ బుద్ధుడు చూసారు కదా, అది నేనే డౌన్లోడ్ చేసుకున్నాను. సో అలా మనకి ఏదైనా నచ్చింది అని అంటే వాళ్ళే కస్టమైజ్ చేసిస్తారనమాట. సో ఈ విధంగా వాల్పేపర్ సెలెక్షన్ అయితే జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ మేము ఇంకా తీసుకోలేదండి, తీసుకునే ప్రాసెస్లో ఉన్నాము. సో ఈ విధంగా అయితే మేము స్టెప్ బై స్టెప్ వెళ్ళామండి. నేను ఇక్కడ జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియోలో. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మేము ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, వాల్స్ అవి ఎలా పడగొట్టి ఇలా నచ్చినట్లుగా మార్చుకున్నాము, ఏ డిజైన్ ఎక్కడ సూట్ అవుతుందని ఇది ఎలా చూసుకున్నాము, ఏ కలర్ ఎక్కడ బాగుందనేది ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఏ షాప్స్కి వెళ్ళాము, అటువంటివన్నీ కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసి పెడుతూ ఉంటానండి. సో మా ఇంటి గురించి ఇంకా ఏమైనా సరే మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే యూస్ఫుల్గా అనిపించింది, మీకు ఏదైనా సరే నచ్చింది అని అనుకుంటే కనుక మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.